తెలంగాణ సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ, రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం రేపు చేస్తూ ఉన్నాం. ఓబీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది, సహేతుకమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని, అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేయించుకునే కార్యక్రమం సీరియస్గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగం స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు, జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము, దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం. దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం.
అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలామంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ క్యాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బందీగా చేయగలిగాం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం, పాస్ చేయటం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. కలవటమే కాదు, మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం. ఎంత పకడ్బందీగా ఎంపిరికల్ డాటాని కేవలం ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేస్ అనుభవాలు, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని చేసినటువంటి కార్యకలాపాలు, ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం,